ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బదిలీల కోసం అదేవిధంగా రిజిస్ట్రేషన్ కోసం జీవో నెంబర్ 5 తీసుకొని వచ్చింది. ఈ జీవో నెంబర్ 5 ప్రకారము సొంత మండలాల్లో కానీ సొంత మున్సిపాలిటీల్లో కానీ వారు ఉద్యోగం చేయకూడదని చెప్పి నిబంధనలు పెట్టారు. దీనిని మేము రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 5 ప్రకారము సొంత మండలాల్లో అదేవిధంగా సొంత మున్సిపాలిటీల్లో పని చేయకపోతే మేము రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాల మీద మేము తక్కువ శాలరీతో మేము పోయి బయట మండలంలో కానీ బయట మున్సిపాలిటీలో కానీ ఉద్యోగం చేయాలంటే మాకు ఆర్థికంగా మా కుటుంబాలకు చాలా ఇబ్బంది అని చెప్పేసి ఈ జీవోను వెంటనే ప్రభుత్వం వారు పరిశీలించి ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రభుత్వం వారు మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించకుండా అదేవిధంగా రేస్లేషన్ అని చెప్తున్నారు. ఈ రేస్లేషన్ అనేది ముందు చేస్తేనే తర్వాత బదిలీలకు పోవాలని చెప్పేసి మా యొక్క సచివాలయ ఉద్యోగ సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రమోషన్ ఛానల్ కల్పిస్తేనే తర్వాత ప్రమోషన్కి వెళ్ళిపోయిన ప్లేసుల్లో మిగతా ఉద్యోగస్తులు నియమించబడతారు. అదేవిధంగా రేస్లేషన్ చేస్తేనే రేస్లేషన్ చేసిన తర్వాతనే అక్కడ ఖాళీ ప్లేసుల్లో మిగతా ఉద్యోగస్తులు కూడా నియమించడం జరుగుతుంది. ఇవన్నీ ఏమి చేయకుండా వీళ్ళు అట్టాటుగా తీసుకొని వచ్చి జీవో నెంబర్ 5 ప్రకారము మేము బదిలీలు చేస్తున్నామని చెప్పేసి ఏమి చెట్టుకు నీరు ఎక్కినట్లు విధంగా నిమ్మకు నీరు ఎక్కించే విధంగా చేస్తున్నారు. మేము గత 5 రోజులుగా సచివాలయ ఉద్యోగులు ధర్నాలు నిరసనలు చేస్తూ ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా వారు ఈరోజు మీరు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోనని చెప్పేసి ఎనేబుల్ చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వారు కూడా పెద్ద మనసుతో ఆలోచించి మాకు ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 5ను సవరించాలి. సొంత మండలాల్లో సొంత మున్సిపాలిటీలో పనిచేసే విధంగా మాకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా దీని అన్నిటికంటే ముందు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. తర్వాతనే బదిలీలు చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. నా పేరు గుడి నాగరాజ, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాం.